నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. రైట్, స్పిరిట్ మూవీ షూటింగ్ మధ్యలో నడుస్తుంది. ప్రభాస్ గారు, దీపిక పడుకునే వీళ్ళిద్దరూ కాంబినేషన్లో నడుస్తుంది. మధ్యలో చిన్న గొడవ వచ్చిందంట. ఆ సందీప్ రెడ్డి వంగకి దీపిక పడుకునేకి చిన్న గొడవ జరుగుతుంది. సడన్గా దీపిక పడుకుని నాకు 130 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తేనే నేను ఈ సినిమా కంటిన్యూ చేస్తా, లేకపోతే చేయను అన్నట్టుగా మాట్లాడుతున్నారు షూటింగ్ మధ్యలో నుంచి. అసలు ఏం జరిగింది? ఈ ఎలిగేషన్స్ నిజమేనా మీ మాటల్లో? ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్. ఈ సినిమా తీయాలనుకున్నది వాస్తవం, ఆవిడ హీరోయిన్ అనుకున్నది వాస్తవం, రెమ్యూనరేషన్లు మాట్లాడుకున్నది వాస్తవం, అంతా అయ్యింది. కానీ కథ మాట్లాడుకునేటప్పుడు కథకు సంబంధించి ఆవిడకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలు ఆవిడ వెలిబుచ్చితే ఆయనకి నచ్చలా. అతను ఒక మేల్ చావనిస్టిక్ పిగ్, మేల్ చావనిస్ట్. అతను అంటే మగ దురహంకారి అనమాట. అహంకారి కూడా కాదు, దురహంకారి. నేను అసలు నా కథలు ఎలా ఉంటాయి? నా కథలు ఎలా ఉంటాయి? అగ్గి పుట్టిస్తాయి, అగ్ని పర్వతాలు బద్దలవుతాయి, అగ్నిగోళాలు బద్దలవుతాయి, సముద్రంలో బడబాగ్నులు పుట్టిస్తాయి. అట్లాంటి నా కథల్ని ఆఫ్టర్ ఆల్ ఒక హీరోయిన్ నో అంటదా? అబ్జెక్షన్స్ చెప్తుందా? పెద్ద ఫెమినిస్టా? ఆకాశం నుంచి ఊడిపడిందా? ఏం లేకపోతే నాకు హీరోయిన్ లేరా అని చెప్పి ఆ దుగ్ధతోటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. పైగా ఇతను అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆమె అబద్ధాలు ప్రచారం చేస్తుందని చెప్తున్నాడు. అసలు సినిమా నుంచి తప్పుకుంది ఆవిడ. నేను ఈ మార్పులకి అంగీకరించకపోతే నేను ఈ సినిమా చెయ్యను అని పక్కకి వెళ్ళి వాకౌట్ చేసింది ఆవిడ. ఎడంకాలతో తన్ని వెళ్ళింది ఆవిడ. చాలామంది ఎదురు చూస్తున్నారంట, వంగ సందీప్ రెడ్డి సినిమాలో మాకు అవకాశం వస్తే చాలు, మా జీవితం ధన్యమైపోద్ది అని. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, అసలు అందరూ అంత ధన్యమైపోద్ది జీవితం అనుకునే పరిస్థితిలో అసలు దీపిక పడుకుని ఎందుకు వదిలిపెట్టేసుకుంది ఇలాంటి సువర్ణ అవకాశాన్ని అనుకుంటున్నారు. వాడొక డైరెక్టరు, 2 సినిమాలు హిట్ అవగానే పెద్ద దాదాసాహెబ్ ఫాల్కే లెవెల్లో ఫీల్ అయిపోతున్నాడు వాడు వీడని ఎందుకు అనాల్సి వస్తుందంటే, అసలు ఆడవాళ్ళని ఏ విధంగా చూపిస్తున్నాడు సినిమాల్లో, ఎట్లా చూపిస్తున్నాడు, వాళ్ళకి ఏమైనా విలువ ఇస్తున్నాడా, వాళ్ళంటే గౌరవం ఏమైనా ఉందా? స్త్రీ అంటే అక్కడ స్త్రీ పాత్రని చాలా దారుణంగా చిత్రీకరిస్తున్నాడు వంగ సందీప్ రెడ్డి. అదే చాలా గొప్పతనం అనుకుంటున్నాడు. ఆల్ఫా మేల్ అనే ఒక దరిద్రపు కాన్సెప్ట్ని చూపించాడు. అలాగే అర్జున్ రెడ్డి సినిమా కూడా అంతే. తెలుగులోనూ డబ్బులు వచ్చినాయి అనుకుంటున్నారు. డబ్బులు రావడం ఒకటే ప్రాతిపదిక కాదు ఎప్పుడైనా సరే. ఇప్పుడు పుష్ప 2 స్మగ్లింగ్ సినిమాకు కూడా డబ్బులు వచ్చినాయి. స్మగ్లింగ్ని ఓకే చేస్తామా మనం? యానిమల్ సినిమాకు కూడా చాలా డబ్బులు వచ్చినాయి. యానిమల్ కథతో మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. అందుకని ఏంటి అంటే, ఆమె బయటికి వెళ్ళిపోవటాన్ని తట్టుకోలేక అతను నన్ను ఒక స్త్రీ కాదంటదా, పొగరబోతాను అనమాట. అంటే నేను కాదన్నాను, ఆవిడెవరు నన్ను కాదంటానికి అని ఆవిడ మీద. ఇప్పుడు దీపిక పడుకునే వీడికి 2 సినిమాలు, 3వ సినిమానే ఇది. కానీ ఆవిడ ఎన్ని సినిమాలు చేసింది? ఆవిడకి అగ్రిమెంట్లు అంటే తెలియదా? వాటిని ఎట్లా చేసుకుంటారో తెలియదా? వాటిని ఎట్లా వైలేట్ చేస్తే ఏం జరిగిద్దో ఆమెకు ఎక్కువ తెలుసా, వీడికి ఎక్కువ తెలుసా? ఆమెకే ఎక్కువ తెలుస్తుంది. మరి అయ్యి అబండాలు వేయడం ఏంటి? సినిమా మధ్యలో ఎవరన్నా అడుగుతారా? అట్లా అడిగితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కావాలని చెప్పడం అన్నమాట ఇవన్నీ. అందుకని అసలు ఇతనితోటి సినిమా అంటే బహుశా ఒప్పుకుని దీపిక పడుకునే తప్పు చేసింది. అసలు ఒప్పుకుని ఉండాల్సింది కాదు. దీపిక పడుకునే స్ట్రేచర్కి, దీపిక పడుకునే ధైర్యానికి, దీపిక పడుకునే యొక్క వ్యక్తిత్వానికి ఇవాళ బీజేపీ వాళ్ళు ఒక రకంగా ఆమె పైన దాడి చేస్తున్నారు. ఎవ్వరు పడితే వాళ్ళు దాడి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే, ఆవిడ ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళకి సంఘీభావంగా వెళ్ళి నిలబడింది. ఆవిడ సినిమాల్ని రిలీజ్ చేయనేము అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు కోతులు మోకలాగా వచ్చి అడ్డుకున్నారు. ఇట్లా ఆమె పైన ఫైట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు.
ఆమె వాటిని ఎదుర్కొంటూనే ఉంది. ఆమె ఇంకా 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 దృఢంగానే తయారైంది. అలాంటిది ఇతను కూడా ఒక బీజేపీ మనస్తత్వం ఉన్న వ్యక్తే, సందీప్ రెడ్డి కూడా. ఇప్పుడు పోయినసారి సినిమాలో చూడండి, మేక్ ఇన్ ఇండియా అని ఒక డైలాగ్ వేశాడు యానిమల్ సినిమాలో. అలాగే మేరా భారత్ మహాన్ అని అన్నాడు. ఆ రెండు చూపించేసరికి ఆ సినిమా అది ఉత్తమ చిత్రం అని చెప్పి ఇచ్చారు. ఆ సినిమాలో చూపించింది ఏంటి చెప్పండి మీరు? వైలెన్స్. పైగా చట్టం ఎక్కడా లేదు అక్కడ. ఇవాళ 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. ప్రతిదానికి చట్టం, న్యాయం, ధర్మం. న్యాయం ధర్మం కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ చట్టమే వస్తుంది మనకి. చట్టం తర్వాతే న్యాయం ధర్మం వస్తున్నాయి. మరి చట్టం ఏది అసలు ఆ సినిమాలో? ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు స్కూల్ గోయింగ్ బాయ్ వాళ్ళ అక్కని ఎవరో ఏదో అన్నారని చెప్పి గన్ తీసుకొని వెళ్ళి కాల్ చేశాడు. కాల్ చేస్తే అక్కడ పోలీసు రాలేదు, చట్టం రాలేదు, ఏమీ రాలేదు. వాళ్ళ నాన్న అడిగితే వీడియో తెంగర సమాధానం చెప్పాడు. ఇదే పని బీహార్లోనూ ఉత్తరప్రదేశ్లోనూ ఎక్కడో స్కూల్ పిల్లోడు చేశాడు. వాళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్ అయితే వాళ్ళ నాన్న గన్ను తీసుకొని వెళ్ళి కాల్చాడు స్కూల్లో. వాడు ఏమనుకుని ఉంటాడు ఈ సినిమా ఓటీటీలో చూసి? ఓహో, గన్ను ఉంటే వెళ్ళి కాల్స్ వచ్చనమాట. ఆ పిల్లోడికి తెలియలే పోలీసులు పట్టుకుంటారని. పోలీసులు పట్టుకున్నారు. మరి వాళ్ళ నాన్న ఉద్యోగం ఉండింది, వీడియో చిన్నపిల్లల జైల్లో కూర్చున్నాడు వెళ్ళి. నువ్వు ఎంత మిస్లీడ్ చేస్తున్నట్టు. ఇప్పుడు నువ్వు ఎంత క్రైమ్ అయినా చూపించు, క్రైమ్ తర్వాత ఏంటి అనేది రాంగోపాలవరం చూపిస్తాడు. వీడు క్రైమ్ ఒక్కడు చూపించి ఊరుకుంటాడు. తప్పు కదా? తప్పు. అలాంటి డైరెక్టరు ఇప్పుడు వీడి తాలూకు మనుషులంతా ఏం ప్రచారం చేస్తున్నారంటే, తెలుగు మీడియాలో కూడా కొన్ని హిందుత్వ భావజాలం ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు వంగా సందీప్ రెడ్డిని హీరోలాగా మాట్లాడుతున్నారు. దీపికా పడుకునేకి 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ 10 మంది బాయ్ ఫ్రెండ్సా ఈ సినిమా నా టాపిక్? ఓకే, ఉండుండొచ్చు 10 మంది బాయ్ ఫ్రెండ్స్. ఆవిడకి ఏకకాలంలో 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంట, వీళ్ళు చెప్పేసేస్తున్నారు. ఆవిడ ఒకప్పుడు రణబీర్ కపూర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంది. అలా కాకుండా ఇంకెవరినో రణవీర్ సింగ్నో ఎవరినో పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంటేనంట ఆవిడ ఎక్కడ కూర్చున్నానంట ఆవిడ ఊహల్లో రణవీర్ కపూరే ఆమెకు మనసులోకి వస్తున్నాడంట. మరి వీళ్ళు ఏమన్నా ఫేస్ రీడింగ్ చేసి చెప్పి మహానుభావులు ఉన్నారా? జ్యోతిషాలు చెప్తున్నారా వీళ్ళు? ఎట్లా అమ్మాయి మీద అంతంత అభాండాలు వేస్తున్నారు అసలు? పైగా ఇవాళ ఆమె కేవలం హీరోయినే కాదు, చాలా సమాజ సేవ కూడా చేస్తుంది. అది ఎందుకు గుర్తించుకోరు? ఆమె సమాజ సేవ చేస్తుంది, మానసిక అనారోగ్యం గురించి ప్రచారం చేస్తుంది. ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తుంది. ఎవరైనా ఓపెన్గా అంత పెద్దవాళ్ళు వచ్చి నాకు మానసికంగా బాగోలేదు, నేను డిప్రెషన్లో ఉన్నాను, నేను స్ట్రెస్లో ఉన్నాను అని గురయ్యాను, దానికోసం మందులు వాడాను అని చెప్తారా ఎవరన్నా? అది చెప్పుకోవాలంటే చాలా స్టిగ్మా ఉంటుంది సొసైటీలో. కానీ ఆమె చెప్పుకుంటమే కాకుండా దానికోసం ఒక లివ్ ఆఫ్ లైఫ్ అనే సొసైటీని పెట్టి, ఎవరైనా సరే మానసికంగా మీకు బాగలేకపోతే మీలో మీరు కుమిలిపోవద్దు, మా దగ్గరికి రండి, కౌన్సిలింగ్ తీసుకోండి, థెరపీస్ తీసుకోండి, ఇది కాదంటే మందులు వాడండి, మీరు మానసిక ఆరోగ్యంగా ఉండండి అని చెప్పి ఆవిడ ప్రచారం చేస్తుంది. మరి ఆవిడ చేసే సేవ గొప్పదా? ఆవిడ సమాజానికి ఇస్తున్న కంట్రిబ్యూషన్ గొప్పదా? వంగా సందీప్ రెడ్డి చేసేది బాగుందా? అందుకని ఆమె సినిమాలో మార్పులు అడిగిందని, కథలో మార్పులు అడిగిందని, దానికోసం అని చెప్పి నేను చెయ్యను అంటే ఆవిడ వెళ్ళిపోవడం ఏంటి, నేను పంపించేయాలి కానీ అనే ఒక మగాహంకారం వచ్చేసింది. నేను అందుకే మేల్ చావనిస్తుంది, ఊరికినే అనలా, పురుషాహంకారి అనింది అందుకు. కాబట్టి ఈ విషయంలో ఐ స్టాండ్ విత్ దీపికా పడుకునే. నాకంటూ అవకాశం వస్తే అసలు ఇతన్ని సినిమాలు తీయకుండా బ్యాన్ చేపిస్తా. ఓకే. పైగా ఆయనకి చాలా కళలు ఉన్నాయంట. ఆ కళలు నిరూపించుకుంటానికి ఇంట గెలిచి రచ్చగెలవాలనుకున్నాడంట. ఇంట గెలిచి రచ్చగెలిచాడంట. కితాబులు ఇస్తున్నాడు ఓ బొట్టు పెట్టుకున్న యాంకర్. ఈయన పెద్ద తెలంగాణ బిడ్డ అంట. ఆవిడ మాత్రం ఎవరో నాకు అర్థం కావట్లా. నేను నిన్నెక్కడో మాట్లాడానని నన్ను కూడా అంటున్నారు ఆంధ్ర ఆవిడ. ఇప్పుడు నేను సడన్గా ఆంధ్ర ఆవిడని ఎందుకు అయిపోయానో నాకు అర్థం కావట్లా. అంటే వంగా సందీప్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే నేను ఆంధ్ర అని గుర్తొస్తాయి, నా మూలాలు గుర్తొస్తాయి అన్నమాట.
అసలు మనం అందరం సౌత్ ఇండియన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దీపికా పడుకునే కూడా సౌత్ ఇండియనే. అసలు మనందరం ఇండియన్స్ మనం అందరం ఇండియన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అంత పెద్ద బ్రాడ్ ఇంట్రెస్ట్ మనకు లేకపోతే మనం కనీసం సౌత్ ఇండియన్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి. అందుకని అది అన్నీ మర్చిపోయి ఇలా అవాకులు చవాకులు పేలటం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఐ స్టాండ్ విత్ దీపికా పడుకునే. ఓకే రైట్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.